నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ ఫుట్బాల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టమని ఆవిష్కృతమైంది. మైదానంలో ఆటకు ఆకట్టుకుంటే మైదానం వెలుపల క్రీడ దిగ్గజాల కలయిక ఫుట్బాల్ ప్రేమికుల్లో సరికొత్త జోష్ నింపుంది. అవును, సికింద్రాబాద్ బొల్లారంలోని ప్రసిద్ధ LRMG గ్రౌండ్స్ వేదికగా సరికొత్త సంచలనం నమోదైంది. జేజే సాకర్ క్లబ్ మరియు బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ వెటర్నర్స్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ కేవలం ఆటగానే సాగలేదు, ఒక అద్భుతమైన పండగలా మారింది. తెలంగాణ ఫుట్బాల్ రంగానికి అహర్నిశలు కృషి చేస్తున్న డైనమిక్ లీడర్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ జీపీ ఫాల్గునాకి బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కళ్ళు చెదిరే రీతిలో ఘన సన్మానం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ చైర్మన్, ప్రముఖ క్రీడా పోషకులు నరసింహన్ కన్నన్ నేతృత్వం వహించారు. అంతేకాదు ఒకే వేదికపై భారత మాజీ ఫుట్బాల్ లెజెండ్స్ విక్టర్ అమల్ రాజ్ మరియు ప్రతాప్ సెలన్లను కూడా శ్రీ కన్నన్ ఘనంగా సన్మానించి వారి క్రీడా స్ఫూర్తిని కొనియాడారు. క్రీడా దిగ్గజాలంతో ఒకే చోట చేరడంతో LRMG గ్రౌండ్స్ చప్పట్లతో మారుమోగింది. ఇక అసలు సిసలైన టోర్నమెంట్ హంగామా మాకు ఇక్కడే తెరలేచింది. జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే బొల్లారం ఛాలెంజ్ కప్ ట్రోఫీని మరియు టోర్నమెంట్ శ్రీ నరసింహ కన్నన్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ టోర్నమెంట్ కు పూర్తి స్పాన్సర్షిప్ అందిస్తూ ఫుట్బాల్ కు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్న నరసింహన్ కన్నన్ గొప్ప మనసును జీపీ ఫాల్గున ప్రత్యేకంగా అభినందించారు. ఫుట్బాల్ క్రీడకు కన్సర్న్ చేస్తున్న సేవలు అమోఘమని ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. సన్మానం అందుకున్న అనంతరం జీపీ ఫాల్గున మాట్లాడుతూ తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్ధికి తన వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని, క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ రాబోయే బొల్లారం ఛాలెంజ్ కప్ కు ఒక భారీ హైప్ ను క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.